హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని మనం బంగాళదుంపలను ఎలా గ్రో చేసుకోవచ్చు గ్రో బ్యాగ్స్లోని టెర్రస్ గార్డెన్లోని అది చూపిస్తున్నాను. ఆ స్టాండ్ నుండి చూసారు కదా, ఇలాగా మొలకలు చిన్న దుంపలు తీసానమాట. కొద్దిగా మనకి ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది, కాకపోతే ఇవి ఉన్నాయి నా దగ్గర. సో ఇవి కూడా బాగానే వస్తాయి అనుకుంటున్నాను. ఈ వీడియోలోని లాస్ట్న నేను హార్వెస్ట్ పెట్టాను. అదేంటి అంటే నేను ఒక దుంప వేసాను గ్రో బ్యాగ్లోని, దాని ఒక హార్వెస్ట్ చూపిస్తాను అనమాట. ఇది ఏంటంటే మీకు ఎలా గ్రో చేయాలి అని చూపిస్తాను అన్నాను కాబట్టి నేను మళ్ళీ సెకండ్ టైం వేసింది చూపిస్తున్నాను అనమాట. సో ఈసారి ఎక్కువే ఉన్నాయి నా దగ్గర కాబట్టి 3 గ్రో బ్యాగ్స్ పెట్టుకున్నాను. ఆ గ్రో బ్యాగ్స్లోని చూస్తున్నారు కదా, హాఫ్ వరకు నేను ఆర్డినరీ గార్డెన్ సాయిల్ అంటే కొద్దిగా మళ్ళీ ఫర్టైల్ చేసింది ఉంటుంది కదా నా దగ్గర, అది ఆ సాయిల్ ఫిల్ చేశాను గ్రో బ్యాగ్లోని. అండ్ ఇదేంటంటే 22 x 22 ఇంచ్ బ్యాగ్ అనమాట. సో మనకి ఒక బ్యాగ్లోని మినిమం 4 అయినా పెట్టుకోవచ్చు. సో 4 పెడుతున్నాను. అండ్ చూడండి, గ్రో బ్యాగ్ మట్టుకి హాఫే ఫిల్ అయి ఉంది. అండ్ చాలా లూజ్ సాయిల్ ఉండాలి పొటాటోస్కి. సో ఆ విధంగా సాయిల్ మిక్స్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని పొటాటోస్ని కవర్ చేసేస్తున్నాను. అంటే మొత్తం గ్రో బ్యాగ్ నేను ఫిల్ చేయను, జస్ట్ ఆ పొటాటోస్ కవర్ అయ్యేలాగా సాయిల్ తోటి కప్పేస్తున్నాను. మళ్ళీ అంతే ఇలా సర్దేసి దానికి మళ్ళీ కొద్దిగా వాటరింగ్ చేయాలి. వాటర్ షవర్ క్యాన్ ఉంటే దాంతో వాటర్ వేయచ్చు, లేదు అంటే ఇలాగ చెయ్యి అట్టు పెట్టుకొని నీళ్ళు చల్లేస్తే సరిపోతుంది. ఈసారి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి మొలకలు వచ్చే పొటాటోస్ చూపించాను కదా, ఇదిగో. సో ఇంకా ఒకటి వేసాను కదా, ఇంకా రెండో దాంట్లోని మూడో దాంట్లో కూడా వేసేసి ఇవి ఫినిష్ చేసేస్తాను. సాయిల్ చూస్తున్నారు కదా, ఇలాగా లూజ్గా ఉండాలన్నమాట, పొడిగా. ఫస్ట్ టైం వేసేటప్పుడు నేను సాయిల్ ప్రిపరేషన్ దగ్గర ఒక చిన్న మిస్టేక్ చేశాను, అది చూపిస్తాను లాస్ట్న. అంటే మనకి మినిమమ్ ఒక పొటాటోకి 1 kg వస్తే ఒక మంచి హార్వెస్ట్ అనమాట. అది ఇది చూడండి, అలా పెట్టాను అంతే. దీనికి మట్టి కవర్ చేశాను కదా, అది చూపించాను ఆల్రెడీ. ఇంత డిస్టెన్స్న ఒక్కొక్కటి పెడుతున్నాను. ఇప్పటికీ మీరు నోటీస్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. చూడండి, జస్ట్ పొటాటోస్ మట్టుకే కవర్ చేస్తున్నాను, గ్రో బ్యాగ్ మొత్తం నేను ఇప్పుడు ఫిల్ చేయటం లేదు. ఇది ఏంటంటే పొటాటోస్ గ్రో అవుతాయి కదా, మొక్కలు వస్తాయి. మొక్కలు వచ్చేటప్పుడు 1 monthకి 2 monthsకి మళ్ళీ మట్టి స్టెమ్స్ ఏమో మట్టితో కవర్ చేయాలి. అది తర్వాత చేస్తాను. సో ఇంతవరకు కవర్ చేసి ఉంచేయాలి. 5 ఉన్నాయి, దీంట్లో వేసేద్దాం. లాస్ట్లో నేను హార్వెస్ట్ చూపించింది వీడియోలో మట్టుకి ఈ పొటాటోస్ ఒక హార్వెస్ట్ మట్టుకి కాదు, అది నేను ఒక గ్రో బ్యాగ్లోని ఒక పొటాటో వేసి చేశాను అనమాట హార్వెస్ట్. కాకపోతే మొత్తం సైకిల్ చూపించాలి కదా అని చెప్పేసి నేను ఏదైతే సెకండ్ టైం పొటాటోస్ పెడుతున్నానో అది చూపిస్తున్నాను అనమాట. ఆ ప్రాసెస్ నేను ఎలా ఫాలో అవుతున్నాను అన్నది. ఫస్ట్ టైం నేను పొటాటోస్ ఇలాగా పెట్టి గ్రో చేసింది నేను క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట వీడియోస్. అందుకే సెకండ్ టైంది పెట్టింది చూపించి హార్వెస్ట్ ఏమో ఫస్ట్ టైంది చూపిస్తున్నాను. ఒక 1 weekకి ఇంత గ్రో అయినాయి, ఇంకా గ్రో అవనిస్తాను. దాని తర్వాత ఫర్టిలైజర్ వేస్తాను. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక 1 month అయ్యింది. సో ఒక బ్యాగ్ది ఒక 1 month అయ్యేసరికి నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నానో అదిని వర్మీ కంపోస్ట్ 50% తీసుకొని ఇదిగో 1 month గ్రోన్ పొటాటో ప్లాంట్స్లోని స్టెమ్స్ని కవర్ చేస్తున్నాను. సో ఈ టైంకి కొద్దిగా ఫర్టిలైజర్ మనం వేయాలన్నమాట మొక్కలకి. అలాగే 1 month తర్వాత మళ్ళీ వేయాలి. వేసి మొత్తం అంటే అట్ల నుండి మొక్కలు కొద్దిగా హైట్కి వచ్చిన వెంటనే వేయకూడదు. ఒక 1 month తర్వాత మనం ఫర్టిలైజర్ వేసుకోవచ్చు.
కొంచెం వేద్దామమ్మా. ఇది 2 months తర్వాత చూడండి ఇంకా హైట్ గ్రో అయినాయి, స్టెమ్స్ కనిపిస్తున్నాయి కదా. అది కవర్ చేయాలి మళ్ళీ ఫర్టిలైజర్ తోటి. నేను యూస్ చేస్తున్న ఫర్టిలైజర్ ఏంటి అంటే 50% ఏమో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నేను ఏదైతే ఇంట్లో ప్రిపేర్ చేస్తానో అది, ప్లస్ వర్మి కంపోస్ట్ 2 మిక్స్ చేసి వేస్తున్నాను. అలాగే పిచ్చి మొక్కలు ఏవైనా ఉంటే అవి కూడా మనం పీకేయాలి, ఆ సైడ్లో ఉన్నవి. మొత్తం చుట్టూ యూనిఫామ్గా ఫిల్ అయ్యేలాగా కవర్ అయ్యేలా చూసుకోవాలి స్టెమ్స్. గడ్డిది పీకేవాడు ఇంకొద్దిగా అయ్యాము. సో చూస్తున్నారు కదా మొత్తం ప్రాసెస్లోని నేను గ్రో బ్యాగ్ పొటాటోస్ వేస్తున్నప్పుడు 1 month తర్వాత మళ్ళీ కొద్దిగా కవర్ చేశాను సాయిల్ తోటి. మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ ఇప్పుడు అదేంటి గత్తం వేస్తున్నాను కంపోస్ట్. సో ఈ విధంగా ఫేస్ వైజ్ గ్రో బ్యాగ్ని సాయిల్ తోటి కవర్ చేశాను. అంటే అవి గ్రో అయ్యే కొద్ది స్టెమ్స్ని కవర్ చేసుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే పొటాటో ప్లాంట్స్కి పెస్ట్ అటాక్ పెద్దగా ఉండదు. నేనైతే ఏమి పెస్టిసైడ్ కానీ ఏమీ వేయలేదు, జస్ట్ ఫర్టిలైజర్ మట్టుకే వేసాను అంతే. సో ఇది చూస్తున్నారు కదా, ఇది ఇంకా హార్వెస్ట్ టైం అన్నమాట. ఇది ఎండిపోయినాయి అంటే ఇదైతే మొత్తం ఎండిపోయింది. ముందు ఒక బ్యాగ్ ఏదైతే ఫుల్గా డ్రై అయిపోయినాయో, అంటే పైనుండి కొమ్మలు మొత్తం ఎండిపోవాలన్నమాట, అప్పుడు మనకి హార్వెస్ట్ టైం అది. సో ముందు ఒకటి తీస్తున్నాను. సో ఫస్ట్ టైం వేసేటప్పుడు నేను ఒక మిస్టేక్ చేశాను, అది కూడా మనం షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని షేర్ చేస్తున్నాను. ఏంటంటే ఈ గ్రో బ్యాగ్స్లోని ముందు నేను బేర్పాదు అవన్నీ వేసాను అనమాట. వేసిన తర్వాత ఈ బ్యాగ్స్ని నేను ఎంటీ చేసి మళ్ళా రీఫిల్ చేయాలి యాక్చువల్గా సాయిల్ తోటి, ఫ్రెష్ సాయిల్ తోటి. అది చేయకుండా ఆ ఉన్న సాయిల్లోనే నేను పొటాటోస్ వేసాను అనమాట. సో అందుకే కింద పార్ట్ చాలా గట్టిగా ఉంది సాయిల్, అలా ఉండకూడదు, లూజ్ సాయిల్ ఉండాలి. సో సెకండ్ టైం వేసేటప్పుడు స్టార్టింగ్లో చూసారు కదా, ఈ మిస్టేక్ని నేను కరెక్ట్ చేసుకొని లూజ్ సాయిల్ వేసాను. నేను వేసింది డికంపోజ్ అయిపోయింది కదా. మనకి గ్రో బ్యాగ్స్ కాబట్టి చిన్న పొటాటోస్ వచ్చినాయి. అదే నేల మీద వేస్తే, నేల మీద లూజ్ సాయిల్ వేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. ఎక్కువని ఇంకా కొద్దిగా పెద్ద సైజు పొటాటోస్ వస్తాయి మనకి. నెక్స్ట్ వాటరింగ్ వచ్చేసరికి పెద్దగా వాటరింగ్ అవసరం లేదు, జస్ట్ మనకి బాగా డ్రై అయ్యింది అంటే అప్పుడు వాటరింగ్ చేసుకోవాలి త్రూ అవుట్ ది ప్రాసెస్లోని, అంతేగాని డైలీ చేయవసరం లేదు. ఇక్కడ నేను సరిగ్గా తీయలేక తనకి ఇచ్చాను అనమాట ఒక గ్రో బ్యాగ్, ఇంకొకటి. అవి మొత్తం మొక్కలు ముందు తీసేస్తాం. తను ఒక పొటాటోకి మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ షూట్స్ ఉంటాయి, అందుకే మల్టిపుల్ ప్లాంట్స్ వచ్చి మనకి పొటాటోస్ మల్టిప్లై అవుతాయి అన్నమాట. పర్వాలేదు, పొటాటోస్ మరీ చిన్న సైజు రాలేదు, మీడియం సైజ్ వచ్చాయి. కొన్ని పెద్దవి వచ్చాయి, కొన్ని మీడియం సైజు, అలాగా కొన్ని స్మాల్ సైజ్ వచ్చాయి. సో యాక్చువల్గా ఇలా తీస్తే ఏమవుతుందంటే పొటాటోస్ కట్ అయిపోతాయి, చూస్తున్నారు కదా. బ్యాగ్ని తిరిగేసి తీయాలి యాక్చువల్గా. సో ఫైనల్గా నేను వేసిన ఒక స్టార్టింగ్న 2 పొటాటోస్ వేసాను కదా, ఆ 2 పొటాటోస్ ఒక హార్వెస్ట్. ఇది మేబీ చెప్పాను కదా, ఒక పొటాటోకి 1 kg వస్తే మంచి హార్వెస్ట్ అని, బట్ అప్రాక్సిమేట్లీ అలాగ వచ్చినట్టే. సో 2 పొటాటోస్కి ఇది రిజల్ట్ అనమాట. కానీ నేను ఫ్రెష్గా స్టార్టింగ్ చూపించాను కదా వీడియోలోని, అది ఫ్రెష్గా నేను ఇప్పుడు వేసినవి అనమాట. కానీ ఒక సైకిల్ చూపించాలని చెప్పి నేను ప్రీవియస్ది క్యాప్చర్ చేసింది మీకు చూపించాను. సో 2 పొటాటోస్ ఒక హార్వెస్ట్ ఇది.